మంచిగా ఏసీఆర్ల కూకొని పబ్లిక్ తిప్పలు అరుచుకుంటామంటే అవుతుందా? సీదా ఆలతానికి పోవాలి. తక్లీఫ్లు ఏమున్నాయో అరుచుకోవాలి. ఎట్లా చేస్తే ఫాయిదా అవుతుందో ఆఫీసర్లను ఈచారియాలి. ఏమేం చేయాలనో ఆర్డర్ అయ్యాలి. మంత్రులు ముఖ్యమంత్రి అదే పనులున్నారు. ఇప్పుడు వానలు వరదలతోని ఆగమున్న ఏరియాలకు పోయి ధైర్యం చెప్తున్నారు. ఈ చిత్తడి కాలంలో అడ్డమైన రోగాలు మోపైతాయి కాబట్టి దావకన్లల్లా సౌలతులు పెంచే కార్యంలో గిసారున్నాడు. సికింద్రాబాద్ లో గాంధీ దవాఖాన అంతా తిరిగి చూసిండు దవాఖాన మంత్రి దామోదర రాజనరసింహ సారు. ఎన్ని బెడ్లు ఉన్నాయి, దినం ఎంతమంది పేషెంట్లు వస్తుర్రు, డాక్టర్లు నర్సులు ఎందరున్నారు, సౌలతులు ఎందు అరుచుకున్నాడు. పేషెంట్ల అటెండర్లు కింద కూర్చునుడేంది, సరిపోని కుర్చీలు వేయాలని ఆర్డర్ చేసిండు. అతి త్వరలోనే హాస్టల్ బిల్డింగ్ బోత్ ఫర్ బాయ్స్ అండ్ ద గర్ల్స్ విల్ లే ద ఫౌండేషన్ ప్లస్ ఐవీఎఫ్ సెంటర్ అనేది మొదలు పెట్టబోతున్నాం. దవాఖానలలో డాక్టర్లు లేరు, డెంగీ కేసులు పెరుగుతున్నాయి, అంత ఆగమాగం చేస్తున్నారని ప్రతిపక్షాలనే ముచ్చట ఎల్లవేడితే నా జనము దూరజనం పెద్ద హాస్పిటల్ పోతుంది. ఎక్కడ పోతుంది దూరజనము? ఇది నా పబ్లిక్, నా బాధ్యత. దామోదర్ సార్ సుత గాంధీ దవాఖాననే పుట్టిండట. ఈ కాంచి డాక్టర్లకు తిప్పలు కాకుండా పోలీస్ అవుట్ పోస్టులు పెడతారట. ఇదైనాక కోటి దవాఖానకు వచ్చి పేషెంట్లకు అందుతున్న సేవలు తెలుసుకున్నాడు. ఇట్లనే తెలంగాణలో అన్ని దవాఖానలు తిరిగి చూడుర్రి సార్లు, గరీబులకు మంచి వైద్యం అందుతుంది.